పెద్దాడ గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త శీలం వీరబాబు మరణించాడు. ఆయన కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును అందజేశారు. పేదపూడి మండలం పెద్దాడ గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త శీలం వీరబాబు ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరపున 5 లక్షల ప్రమాద బీమా చెక్కును అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రావడ నాగు అందజేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రమాద బీమా కల్పిస్తోందని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక భరోసా అందిస్తూ కష్టకాలంలో వారికి అండగా నిలబడడం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయమని పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమమే పార్టీకి అత్యంత ప్రాధాన్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ కరుకుదురు పాటంశెట్టి కాశీరాణి, సంపర తిబిరిశెట్టి ఆదినారాయణ, పెద్దాడ ప్రత్తిపాటి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఈరోజు పెద్ద గ్రామంలో ఒక జనసైకి ఆ యొక్క ప్రమాదం చెప్పుకోవడం వల్ల ఆ యొక్క చేసుకుంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన అశోక్ గారు అందరికీ తెలియాలని ఉద్దేశంతో మా అందరినీ కూడా ఆహ్వానించాలని అక్కడ ప్రకటన చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మన ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే సమన్వయ శ్రీ రామారావు గారికి, మన వీరకొండ గారు, అలాగే ఆచార్య గారు, అలాగే సంబంధించిన బాబురావు గారు, అలాగే వచ్చిన పెద్దలకి అందరికీ కూడా జనసేన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో అయితే పెట్టారో దాన్ని మనం సక్రమంగా పరిశీలన చేసుకోవడానికి జనసేన సభ్యులు వాళ్ళకి నాకు కూడా సాధించిన పేరు అతను కూడా ప్రతి ఒక్కరికి చేయించడం జరిగింది. ఆ చేయించడం వల్ల వాళ్ళ కుటుంబానికి ఆర్థిక భరోసా, నేను జనసేన పార్టీలో ఉన్నాను, నాకు ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకుంటాను, నేను జనసైనికుడిని అని చెప్పి ధైర్యంగా చెప్పుకోవడానికి ఒక థాట్ అనేది మనకి వచ్చింది. మనం ఏ విధంగా ప్రమాద బాధ పడితే కనుక ఇన్సూరెన్స్ పార్టీ ఉంటుంది. ఈరోజు పెద్ద వీరబాబు గారు మా రైలు ప్రమాదంలో వారి కుటుంబ కుటుంబాలకు మరణించడం జరిగింది. ఇది దుర్గతున్నా, ఇది మంచి సౌకర్యం అంటే విచారమైన సభ ఏ విధంగా మాట్లాడారు. ఎందుకంటే మా కుటుంబానికి 5 లక్షల రూపాయలు సంతోషించారా, ఇంటి జీవితానికి బలైన చెప్పి సహకారం తెలియకుండా ఉన్న పరిస్థితులు ఏ మాటలో చెప్తున్నారు. కానీ ఏదైనా ముందు చూపులో పవన్ కళ్యాణ్ మరింత మంది క్రియాశీలతో చేయించుకుంటాము ఉద్దేశంతో మన అశోక్ గారి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అశోక్ గారి అర్థం నాకు అవకాశం ఎంతో ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో చనిపోయిన తర్వాత మనం మాట్లాడతాం. ఈ చక్రానికి మరి నిబంధన చేసుకుంటే చాలా బయటికి కూడా చాలా ప్రోత్సాహం పెట్టింది. మరి తెలియజేసుకుంటూ మరి అశోక్ చెప్పి ప్రతి విషయంలో మన బయటికి కాకుండా మాకు ఎక్కడ చెప్పించాలని చెప్పేసి ఆయన మాకు పౌరత్వం కూడా ఆయన అర్థం తెలియజేస్తున్నాము. ఈ అవకాశం అందరూ కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు ముందుగా చక్కని కార్యక్రమాన్ని అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది చాలా నూతన మార్పులు లేకపోతే అధికారంలో లేకపోతే నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు ఆ ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ఎక్కడెక్కడి నుంచో కార్యకర్తలు ఎక్కడెక్కడికో దూర భారతానికి ప్రయాణం చేసేవారు. ఆ కార్యక్రమం అంటే ఎక్కడికైనా సరే జన్మభూమి వారిపోయేవారు. ఆ సందర్భంలో ఏమన్నా ప్రమాదం జరిగితే వారి కుటుంబాలంతా కూడా
ముఖ్యంగా కూడా మా అబ్బాయికి పార్టీలో తిరిగాడు. మా కుటుంబం ఇలా అయిపోయినటువంటి అనుకునే విధంగా కూడా అటువంటి పరిస్థితుల్లో 4 సంవత్సరాలు రాజకారంలో లేదు. ఆయన భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ తన కార్యకర్తలు 5 లక్షల ప్రీమి పొందే విధంగా కూడా ప్రధానంగా ఇవ్వబడినటువంటి కేవలం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే వేరే అధికారంలో ఉన్నాం ఎవరైతే కానీ అధికారంలో లేని రోజున ఈ ప్రయోజనం ఇప్పుడు బ్రహ్మాండమై నాకు చెప్పి 1500 మంది వరకు కూడా ఆయన అందించారు. ఎందుకంటే చాలా భగవాన్. ఎందుకంటే నిజంగా 5 లక్షలతో కూడా కొన్ని పరిస్థితులు ఏమి కాదు. కాకపోతే వేళ పెట్టడం ఒక్కొక్కరు రైల్వే ప్రమాదాలు జరుగుతుంటాయి. చూడటం వాళ్ళ దగ్గర అపరిమితమైన నిధులు ఉంటాయి కానీ వాళ్ళ ఇచ్చిన నిధులట్లే. కాకపోతే ఏంటంటే ఈ 5 లక్షల వల్ల అంతా అయిపోతాయి కాదు. ఇప్పటిగా ఏ ఆశ ఏ కార్యం కుటుంబానికి చాలా చాలా వినియోగపడు. ఒకసారి సాధారణంగా ఈ జనసేన పోయినట్టుగా వాళ్ళ పిల్లలు ఉంటారు, చదువుకుంటుంటారు, అంతా కూడా ఎటు పోవాలని పరిస్థితి. అటువంటి వారికి ఎప్పటిగా పథకం అదేవిధంగా జనసైనికులు వీరబాబు గారు మన చాలా సంతోషకరంగా అనుకుంటే అందులో ఎంతో కొంత వారి కుటుంబానికి పోరాటం చేయడానికి మన అధ్యక్షుడు వారు పెరుగుతున్నటువంటి పద్మనాభ భాగంగా ఈ 5 లక్షలు ముందుకు వెళ్ళిపోయింది. మరి వారి ఆత్మ చేకూరాలి, కాస్త చేకూరాలి. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మీ విషయ భరోసా ఉంటాయి. ఎప్పుడు కూడా పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీ కుటుంబంలో మీ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఏ పూర్తి చూస్తున్నా మా లోపల కార్యక్రమంలో తీసుకురండి. ఎప్పుడూ మీకు అండగా ఉంటాం. మీ అతన్ని కోల్పోవడం కూడా జగన్ పార్టీ జగన్లో ఆ ప్రోగ్రామ్ అందరూ కూడా అండగా ఉంటాం. అదేవిధంగా అద్భుతమైనటువంటి పథకాన్ని కార్యక్రమం ఈనాడు సహాయం చేయడానికి ఈ కార్యక్రమానికి మరొకసారి మా అధ్యక్షుడు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విలేకరులు అదేవిధంగా రావాలి గారు, వీరపల్లి శాస్త్రి గారి ఆకలాన్ గారి, వెంకటేశ్వర గారి, జగన్బాబు గారి, మిగతా పెద్దలందరూ కూడా ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొకసారి అశోక్ లాంటి వాటి కార్యకర్త జనసేన పార్టీ ఇటువంటి వేలాది మంది కార్యకర్తల బలమే జనసేన పార్టీ. వీళ్ళప్పుడు కూడా పార్టీ ఏమా ఆశించారు. నేనన్నా మనం తెలుగుదంతా అప్లై చేయాలి కార్యకర్తలు నాకు ఏమొస్తుందని ఇటువంటి నిస్వార్థమైనటువంటి జనసేన జనసేన పార్టీ నిజంగా చాలా అద్భుతం. పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు ఇంత నిబద్ధతగా కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ కార్యక్రమాన్ని ఇలా పెద్ద సాధారణంగా కుటుంబం ఇంకా కంపెనీ జరుగుతుంది. కాకపోతే డబ్బులు ఏమో నిలబడినే పడ్డాయి. కాకపోతే ఒక స్ఫూర్తి మీకు ఎవరికైనా మనం పార్టీ చెప్పాలి. అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకుడికి వయోతో కల్పించడానికి కార్యక్రమం మరొకసారి అశోక్ జనసేన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. పెద్దాడ గ్రామంలో మరణించినటువంటి జన సైనికుడు శ్రీరం వీరబాబుకి మన జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినటువంటి కార్యకర్తకు రక్షణగా ఉండాలి, ఏమైనా ఇబ్బంది కలిగితే ఆలోచన చేసి వారు పెట్టిన పథకంలో భాగంగా ఈ సభ్యత తీసుకుంటే ప్రతి సభ్యత్వం నమోదు ఉన్నటువంటి కార్యకర్తకి ఈ భరోసా ఉండాలి అని 4 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు అధికారంలోని ఒక కార్యకర్తకు 5 లక్షలు అనేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది మన అధినాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే జనసేన పార్టీ అనేటువంటిది ఎక్కువగా యువకులతో మమేకమై సార్ యొక్క ఐడియాలజీని వారి సిద్ధాంతాలని ఆకర్షితులై ఎంతో మంది యువకులు గత 5-6 సంవత్సరాలుగా యాక్టివ్గా కావచ్చు, అంటే ఆయన పార్టీ ప్రస్తావన అయితే సమారమై 10 ఏళ్ళు దాటింది. అయినప్పటికీ కూడా ఎవరైతే ఆయన్ని నమ్మి సేవలు చేస్తున్నారో వీరు ఎటువంటి కార్యక్రమం కానీ ఆ కుటుంబాలన్నీ కూడా చాలా చిన్న కుటుంబాలు ఉంటాయి. జనసేన పార్టీలో మెజారిటీ కార్యకర్తల యొక్క పరిస్థితి అంటే చాలా మిడిల్ క్లాసులు, ఏదో ఆశయంతో ఏదో ఒక చిన్న నమ్మకంతో
పవన్ కళ్యాణ్ గారు మార్పు తీసుకొస్తారు, ఈ సమాజం బాగుపడుతున్న ఆశతో వచ్చినటువంటి కార్యకర్తలతోటి మమేకమైపోయి ఉంటుంది జనసేన. అటువంటి కార్యకర్తలకు అండగా నిలబడాలనేటువంటి సార్ మద్దతు ఇచ్చిన ఆలోచన ఈ పథకం. ఈవేళ రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా 1500 మంది మించి ఈవేళ పార్టీ అండగా నిలబడింది. ఎందుకంటే ఒక కుటుంబానికి 5 లక్షలు సహాయం చేయడం అనేది మామూలు విషయం కాదు. అది అంటే నిజంగా ఏ ప్రమాదాలు ఏం జరిగినా కూడా ప్రభుత్వం కూడా 2 లక్షలు ప్రకటిస్తుంది. అంటే వాళ్ళకున్న పరిమితులకి ఇవ్వచ్చు. కాకపోతే దాంతో కంపేర్ చేస్తే 5 లక్షలు అనేటువంటి చిన్న కుటుంబాలకి చాలా అధిక మొత్తం. ఇటువంటి అద్భుత పథకాన్ని పెట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఇదే మొత్తం ఆధారం అయిపోతే చెప్పలేదు. కాకపోతే ఏ ఆధారం లేని వాళ్ళకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ఒకటి ఈ చక్కటి అమౌంట్ని చక్కగా వినియోగించుకోండి. వారి పిల్లల భవిష్యత్తుకి వారికి కుటుంబానికి ఈ అమౌంట్ ఉపయోగపడాలి. అదే కాకుండా వీరి కుటుంబానికి ఏ ఆపద వచ్చినా కూడా అటువంటి జన సైనికుడు కోల్పోయి మేమంతా కూడా అండగా ఉంటాం. లోకల్ కార్యకర్తలని మీరు అశోక్ గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి జన సైనికులు మీరు కాంటాక్ట్ అవ్వండి. ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీకు భరోసాగా ఉంటాం. జనసేన పార్టీ మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా అండగా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.